ఎయిర్పోర్ట్లకు కావచ్చు అన్నిటికీ అదే వాడుతున్నారు కదా ఇప్పుడు అంతా కూడా తీసుకెళ్ళి. ఇంకా మీకు అంత పికప్ అవ్వలేదు కదా సార్, ఇంకా అమరావతి పనులే మొదలవ్వలేదు, ఇంకా రోడ్లే మొదలవుతాయి సార్. మీరు గత 8 నెలల నుంచి మేము అమరావతినే లైన్లో తీసుకురాలేకపోయాం, ఇంకా రోడ్ల పనులు ఏడ మొదలవుతాయి మీరే చెప్పండి. ఏమన్నా మొదలైనయా? గత ప్రభుత్వంలో ఏమన్నా ఉన్నాయా? ఈ ప్రభుత్వంలోనే కదా నేషనల్ హైవే తప్పితే ఏమన్నా ఉందా? కాబట్టి పనులు మొదలైనాక టెండర్కి వెళ్ళాం కాబట్టి టెండర్ బోర్డుకి వెళ్తుంది, కానీ ఇటువంటి రాజధాని అంటే కేసినేని చిన్ని గారు దీనికి సంబంధించి అమరావతి రాజధాని పనులు ఎంతవరకు వచ్చినాయి ఏంటి అని అంటే మాకు అది చూసుకోవడానికి 8 నెలలు 9 నెలలు పట్టింది. ఇప్పటివరకు ఇంకా ఏం మొదలవ్వలేదు. అది మొదలవడానికి ఇంకా ఒక సమయం పట్టుద్ది, 1 సంవత్సరం వరకు పట్టుద్ది. ఇక విజయవాడ నేషనల్ హైవేలన్నీ కూడా గత ప్రభుత్వంలో వేసినవి తప్పితే మేము వచ్చి ఏడాదే కదా ఇప్పుడు ఏం వేస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు నాకు అర్థం కాదు, అంటే విజయవాడ సంబంధించి గత ప్రభుత్వంలో ఎంతో కొంత డెవలప్మెంట్ అయ్యిందని చెప్పేసి ఆయన ఒప్పుకుంటున్నారా, లేకపోతే దాన్ని చేంజ్ చేసేలాగా మాట్లాడుతున్నారా? కొన్ని మాలోకం మాటలనే ఉంటాయి సార్, ఎర్రి మాలోకాల్లో నిజాలు మాడతారు వాళ్ళు, అవి అలాగే చూడాలి. నేను ఎందుకు చెప్తానంటే వాళ్ళ అన్నయ్య ఎంపీ ఎవరు ఆయనలో మొదలెట్టారో వాళ్ళ బాజీ గారిని ఒక ఆయన ఉంటారు, ఆయన బీజేపీ అధికార ప్రతినిధి. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ గురించి చెప్పి 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 మాకు డిబేట్లలో ఆయన చెప్పినంత ఎవరు చెప్పుండరు కూడా బీజేపీ ప్రభుత్వం గురించి. అలాంటిది స్పాన్ ఆఫ్ నో టైంలో కనకదుర్గం ఫ్లైఓవర్ ఎవడైనా కంప్లీట్ అయింది, స్పాన్ ఆఫ్ నో టైంలో గుంటూరు నుంచి గన్నవరం దాకా కనెక్టివిటీ ఫ్లైఓవర్లో పటపటమని ఎలా కంప్లీట్ అయ్యో ఒకసారి చూసుకోండి, ఎవరు టెన్యూర్ ఇంక్లూడింగ్ రిటైనింగ్ వాళ్ళు అవన్నీ. అవి ఎవరు ఆయనలో కానీ అంటే వైఎస్ఆర్సీపీ అని చెప్పాలి. మరి ఆయన కాబట్టి ఇంకా ప్రణాళిక దిగించి నేషనల్ లెవెల్ ఎన్డీఏ కూటమి కాబట్టి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఫస్ట్ థింగ్ ఓ మాట చెప్తా సార్, వైఎస్ఆర్సీపీ వాళ్ళకు నోట్లో నాలిక లేదు, నిజం చెప్పుకోవడం రాదు. వాళ్ళు చేసిన పని వాళ్ళు చెప్పుకోకే దరిద్రం సగం. వాళ్ళకి మీడియా లేదు. ఆ సాక్షిలో ఇవాళ వార్త వచ్చిందంటే అది ఖచ్చితంగా లాస్ట్ వీక్లో మనందరూ చచ్చిపోయిన మాటలని అర్థం. మనం మాట్లాడి చచ్చిన లాస్ట్ వీక్ మాటలు వాళ్ళు ఇవాళ ప్రాణాలకు తెగించి లేటెస్ట్ టెక్నాలజీని వాడి చెప్తారు. అంచేత దాన్ని మనం ఏం చేయలేము. వాటిని ఎప్పుడైనా సరే మౌత్ పీస్లు అన్నవి ప్రొయాక్టివ్గా పనిచేస్తేనే దానికి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. నిజం ఈ రోజుల్లో చూడండి, చెప్పిలోపుగా అబద్ధాలు చెప్పులు వేసుకుని ఊరంతా తిరిగి వచ్చే అనే సామెత ఏదైతే ఉంటుందో అది వైఎస్ఆర్సీపీ గ్రహించగలిగితే చాలా బాగుంటుంది. వీళ్ళ యుద్ధ సామాగ్రి తెలుగుదేశం దగ్గర ఉన్నంత యుద్ధ సామాగ్రి మామూలు విషయం కదా. దాన్ని ఎవరు వాళ్ళ పని ఏ పద్ధతిలో చేస్తారో దాన్ని మనం చూసి నేర్చుకోవాలి తప్ప నీకు ఆ చేతనం ఉన్నప్పుడు గమ్మున ఉండడమే, ఇలా చిడతలు కొట్టుకోవడమే నీ పని. ఒకసారి 151 ఇంకోసారి 11. ఎందుకంటే అట్లీస్ట్ నీ దరిద్రానికి నువ్వు చేసి చెప్పుకోరు, ఏం చేసి తెచ్చావో కూడా చెప్పుకోకపోతే ఎవడే చేస్తాడంటే. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ క్లూస్ కళ్ళ ముందు ఇదేంటి మన ఎంత బొంబాడి ఇంకోటి వేస్తారా, బీజేపీ వాడు కదా మా నెత్తి కట్టాడని వీళ్ళు మాట్లాడరు, వాళ్ళు చెప్పరు, బీజేపీ వాళ్ళు చెప్పరు. మిగతా మీరు ఒకటి గమనించారా, గత ఎలక్షన్కి నరేంద్ర మోడీ నిజంగా తలుచుకుంటే పోలవరం ఏటీఎం కింద వాడాడు చంద్రబాబు నాయుడు అని మాత్రం చెప్పగలుగుతాడు. ఈసారి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీరు 200 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎత్తేసాడన్న విషయం ఎందుకు చెప్పలేకపోయాడు? నిజంగా స్ట్రాటజీ అంటే లోపల వీళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్ టైప్ ఉంటారు కొంతమంది తెలుసా, లోపల రాముడు ఉంటాడు బయటకు జీసస్ అంటారు వాళ్ళు. అలాగా నరేంద్ర మోడీ డబుల్ గేమ్ ఆడాడని ఆ రోజు తెలుసు. ఇంకా వాళ్ళకి పాలిటిక్స్ కోసం ఇంకా కేంద్ర పాలిటిక్స్ తెలుసు కదా. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా ఒక డెలిబరేషన్ అన్నది ఆలోచించగలిగితే ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్. అండ్ ఏ పని చేసినా ఇంటెన్షనల్గా చేస్తారన్న విషయం కూడా గ్రహించగలిగితే చాలా సులువు. ఇంటెన్షనల్గా కొడుతున్నారు, ఇంటెన్షనల్గా కొడతారు. నిన్ను కొడతారు వాళ్ళు. జైలు పెట్టడం ఇన్వర్టబుల్ 100 రోజులు 150 రోజుల ఇట్లా ఈ లక్కీ స్కీమ్ పథకంలో గెలిస్తే నందిగం సురేష్కి 150 రోజులు, వంశీకి 100, పోసానికి ఇష్టం మురళికి చెప్పిన మాట ఒకటి, కేసు పెట్టింది ఒకటి, జరిగింది ఒకటి. ఈ మూడే కదా మనకి లైవ్ క్లూజ్. దీనికి నువ్వు ఎలా ప్రిపరేషన్ అవుతున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ అదే దద్ది బ్యాచ్ ఉంది, దాంతో అదే మరి ఒడియాలు వేస్తాం అప్పుడాలు వేయించుకుంటాం అంటే కుదరదు కదా. ఇది ప్రతిసారి ప్రొయాక్టివ్గా యాంటిసిపేటరీ బెయిల్కి పరిగెడతారు మళ్ళీ అనమాట. యాంటిసిపేటరీ బెయిల్కి పరిగెట్టకుండా అసలు నేను ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు దానికి ఇంకొక లైవ్ ఎగ్జాంపుల్ సిఎస్ రాజనేల్ గారు. దీనికన్నా ఇంకా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, లైవ్ కరెంట్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏది సిబిఐ ఈడీ కేసులకు సంబంధించి డిశ్చార్జ్ పిటిషన్లో వాట్ ఐఎమ్ కనెక్టెడ్ టు దిస్ యూస్లెస్ కేసెస్, ఇది ఆయన డిశ్చార్జ్ పిటిషన్. ఇవి వాళ్ళ ఇంటర్నల్ టీమ్ ఎందుకు దీని మీద ఫోకస్ చేయట్లేదు, ఎందుకు వర్క్ చేయట్లేదు? అట్లీస్ట్ దే ఈవెన్ టాక్ అబౌట్ దస్ కేసెస్. ఎస్. ఇప్పుడు వాయిస్ మాడ్యులేషన్ అన్నది ఇప్పుడు ఉదాహరణకి వీడి 10 ఛానల్ పెట్టి బోతర కొట్టి సాగుకొట్టేస్తాడు, నిజం బాగా ఎట్టు ఊతున్నాడు. కానీ ఎక్కడో ఇవాళ సోషల్ మీడియా సార్, ఆడు సోషల్ మీడియా మెయింటైన్ చేస్తున్నాడు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి నీ సోషల్ మీడియా ఏది? అట్లీస్ట్ ఇప్పుడు సిఎస్ఆర్ ఆంజనేయులు గారి ఇష్యూని చూసుకున్నా కూడా ఆయన బెయిల్ వేసుకోలేదు, ఈ విల్ డైరెక్ట్లీ ఫైట్ విత్ ద కోర్ట్స్ అండ్ గవర్నమెంట్ కదా. ఇప్పుడు ఫైట్ ఈజ్ ఆన్ అన్నప్పుడు ఈవెన్ దో ఐ మీన్ నో మ్యాన్స్ ల్యాండ్, యు ఆర్ క్రియేటింగ్ ఎ ల్యాండ్ ఫర్ మీ.
సిఎస్ ఆంజనేయుల కేసు. ఆ ల్యాండ్లో నో దబాయిస్తున్నారు ఆయన ఎందుకు కోరుకుంటాడు? లెట్ ద బ్యాటిల్ ఈజ్ ఆన్. నేను ఎందుకు వెళ్ళాను ఏందని దానికి ఫైట్ చేసుకుంటా. గమనించవలసిన విషయం ఏంటంటే వాళ్ళు ప్రతి దానికి కోర్టుకు పోయేవారు. మీరు కోర్టుకి ఎందుకు వెళ్ళరు? అవును, గతంలో ప్రతి ఏ స్కీమ్ తెచ్చినా ఏది తెచ్చినా కూడా కోర్టుకు పోయేవారు. వీళ్ళు వెళ్ళరు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరని ఎత్తిసారు లాస్ట్ గవర్నమెంట్లో, ఇదే కదా సాగు. ఏబి వెంకటేశ్వరం డైరెక్ట్గా నువ్వు రేపటి నుంచి ఈ రాజగామి శివగామిని శాసనం అని చెప్పారా, లేకపోతే ఒక ఎంక్వైరీ కమిటీ వేసి కమిటీ సారాంశంతో తేల్చి బయటికి పంపించారా? కమిటీ సారాంశంతో కదా. నెక్స్ట్ కాకి వెళ్ళినా ఏమైంది అతనికి? ఇది గమనించండి. ఇక్కడ వెళ్ళినా అట్లా డైరెక్ట్ గా డీజీపీ ఆఫీస్ ఎంత స్ట్రాటజీలు యూజ్ చేస్తారు చూడండి. డీజీపీ ఆఫీస్ తీసుకుని నువ్వు సంతకాలు ఎట్ట ఇద్దాకా ఉండాలి, సంతకాలు ఎట్టంటే సస్పెన్షన్. మరి సంతకాలు ఎందుకు పెట్టాలంటే సస్పెండ్ అయినాడు. ఆ లాజిక్ వాళ్ళు గమనించగలుగుతున్నప్పుడు ఏముందండి డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు అన్న ఒక మాట, సస్పెన్షన్ అని ఇక్కడ వదలగొట్టేస్తుంటారు. అటాచ్ చేసిన డీజీపీ ఆఫీస్కి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు ఇంకేం సస్పెండ్ చేశారని చెప్పేసి ఇంక చెప్పలేదు కదా. కానీ వీళ్ళు చంపేస్తుంది ఏంటి? కాదంబరత్వాని కేసులో సస్పెండ్ అయిపోయిన 3 ఐఏఎస్ అధికారులు, డీజీ అధికారులు, మరి డీజీపీ ఆఫీస్కి వెళ్ళి ఎందుకు సంతకం పెట్టాలా? మోడస్ ఆఫ్ ఆపరెండాలు గమనించండి. వీటి మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నప్పుడు స్ట్రాటజికల్ మూవ్స్ ఏవి? మేము ఏబి వెంకటేశ్వర నొత్తునే సస్పెండ్ చేసామా? దిస్ ఈస్ వాట్ ద సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ సార్. ఇది మీరు పాటించారా? వీళ్ళ 3 విషయం అయితే సిఎస్ఆర్ ఆంజనేయుల విషయంలో ఇది చేశారా? కౌంటర్ క్వశ్చన్స్ ఏవి? అసలు అట్లీస్ట్ వాళ్ళు క్వశ్చన్ చేయట్లేదు, అదే ప్రాబ్లం అని చెప్పేసి కదా మెయిన్ థియరీ. ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించి వచ్చేటువంటి అంశాలకు సంబంధించో లేదంటే వాళ్ళు చేసినటువంటి కామెంట్స్కి సంబంధించో ఒక ఫైటింగ్ మోడ్లో వెళ్ళి దీనికి సంబంధించి ప్రోయాక్టివ్గా దానికి సంబంధించిన రెస్పాన్స్ తీసుకోవడానికి దే నాట్ రెడీ. మరి దానికి సంబంధించి ఇలా కంటిన్యూ చేస్తే ఇక అది వీళ్ళు వేసే కామెంట్స్ అంటారా వాళ్ళు చేసే బురద అంటారా ఇంక కడుక్కుంటూనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. టేక్ ఇట్ యాస్ గ్రాంటెడ్. ఏం చేసినా ఏమవుదు. చూడండి ఎటు తిప్పడితే ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి అరెస్టే. పాసిబిలిటీస్ ఉండాలి కదా. సరే ఓకే అరెస్ట్ చేస్తారు తప్పదు, కరెక్టే. రాజకీయ పరంగా చేస్తారు, ఒకవేళ నిజంగానే అవినీతి జరిగితే అరెస్ట్ చేయండి, తప్పే ఉంది. దాంట్లో ప్రభుత్వానికి సంబంధించి వ్యవహారాలు ఉంటే చేయొచ్చు కదా. కానీ ఇది ఎలా ఉంటుంది అనేది చూడాలి. సరే కంక్లూడ్ చేస్తూ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ప్రభుత్వాన్ని పొగుడుతూ ఒక మాట అన్నారు. నిన్న ఒక అమర్ జవాన్ చనిపోయినటువంటి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆయన మేము గతంలో ఎవరైనా దేశానికి సంబంధించి పోరాడేటప్పుడు ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వాళ్ళకి ఒక 50 లక్షల ఆర్థిక సాయాన్ని, అలాగే వాళ్ళకి భూమిని నివాసానికి సంబంధించిన ఇల్లు కట్టుకోవడానికి అటువంటి స్థలాన్ని ఇస్తామని చెప్పేసి దాన్ని కంటిన్యూ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దానికి ధన్యవాదాలు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పొగుడుతూ వచ్చారు. ఏం చెప్తారు? అంతే కదా సార్, మంచి జరిగితే మంచిని చెప్పాలా. ఒక పాలసీ ఈజ్ బీన్ మేడ్, పాలసీ ఈజ్ మేడ్ అంటే ఇట్ నీడ్ టు బి ఇంప్లిమెంటెడ్. అదే జరిగింది. ఇంప్లిమెంటేషన్ అన్నప్పుడు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం శిరోధార్యం మంచిదని ఒప్పుకున్నట్టే కదా. సో ఒప్పుకున్నప్పుడు గవర్నమెంట్ పరంగా 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఆదాయం చెట్టుకుని 25 లక్షలు ఇచ్చారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్ చెప్పినప్పుడు 25 లక్షలు ఇచ్చారు. ఓవరాల్ గా 1 crore జస్టిఫైడే కదా. ఒక ప్రాణాన్ని 1 కోటి రూపాయలతో విలువ కట్టలేదు ఆ అమరుడు యొక్క త్యాగాన్ని ముఖ్యంగా. కానీ ఒక అవంశోభం తెలియని ఒక చిన్న పిల్లడు వాళ్ళ అమ్మ నాన్నగారులకి అతనే ఆసరా అన్న దగ్గర అతను ఒక ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సహాయం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అట్లీస్ట్ వాళ్ళు ఫిజికల్ గా అతన్ని రీప్లేస్ చేయలేరు కానీ ఆర్థికంగా వాళ్ళకి సహాయం అందించినట్టే కదా. సో ఇది మంచి జరిగినప్పుడు మంచిగానే చెప్పాలి సార్ ప్రతి దాంట్లోనూ. మరి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. సో అంటే ఈ ఔదార్యం అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఉంటే బాగుంటుంది అనేది ఉండాలండి, ఆబ్వియస్లీ ఉండాలి. అదర్వైజ్ ఏ సంవత్సరం అయిన తర్వాత ఇంకా ఈ చెదరం ఇంకా అసలు టాస్కే లేకుండా సిండి బాగా చెప్పిండు, కరెక్ట్ చెప్పిండు ఆ కుర్రాడు. పోతే కానీ ఎంపీ అయితే కానీ ఈడ్చేయాలి వాళ్ళకే తెలియట్లేదు. ఇక ప్రిపేర్ లాస్ట్ చూడండి నాడు నేడు స్కూల్ విషయంలో లాస్ట్ భూమారంగా లాస్ట్ కిటి తిరిగి ఇంగ్లీష్ మీడియం అంటే ఒక సంవత్సరం బట్టి ఎత్తేసారు. 5% 10th క్లాస్ రిజల్ట్స్లో వేరియేషన్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెనేషన్ మోడరే కదా. ఏం చేశారు రాబాయ్ అంటే అబ్బా ఉన్నదానికి వెళ్ళాం సార్ అంటే సమాధానం కరెక్ట్ కాదు కదా.